మార్చ్ 27. వాక్యము మీద ముసుగు. పాపపు స్థితిలో ఉన్న మనిషి ఒక భయంకరమైన తెగులు క్రింద ఉన్నాడు. దేవుడు అతని ఆత్మపై ఉన్న అంధకారాన్ని తొలగించే వరకు అతడు దైవరాజ్యానికి ప్రయోజనకరమైనదేదీ చేయలేడు. ఒక పాపికి సత్యపు వెలుగు మిట్ట మధ్యాహ్నం ఎడారిలో కాసే సూర్యుని కంటే ఎక్కువగా చికాకు కలిగిస్తుంది. యోహాను సువార్త 3:19. ఆ వెలుగు ప్రకాశించే చోట నడవడానికి అతడు ఇష్టపడడు. ఒకవేళ ఆ వెలుగు అతడిని తాకితే దాని నుండి తప్పించుకోవడానికి ఎంతటి ప్రయాసకైనా వెనుకాడడు. సత్యపు కిరణాలు తనలో చొరబడకుండా తనను తాను దాచుకోవడానికి సాతాను అతనికి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు. ఒకవేళ అతడు సత్యాన్ని ఎంతో శక్తివంతమైన ప్రసంగం ద్వారా వింటున్నాడా, సాతాను అతని పక్కనే కూర్చుని అతని శ్రద్ధను మళ్లించడానికి పనికిరాని ఆలోచనలను మనసులో రేపుతాడు. రాత్రి భోజనానికి ఏమి వండుకోవాలి లేదా రేపటి పనుల పట్టిక ఏమిటి అని అడిగి అతడిని పరధ్యానంలో పడేస్తాడు. ఆ సందేశం మరీ సూటిగా తీవ్రంగా ఉంటే అపవాది అతని కళ్ళకు నిద్ర తెప్పించి ఆరాధన ముగిసే వరకు కునుకు తీసేలా చేస్తాడు. ఒకవేళ ఒక వ్యక్తి మనస్సాక్షి సత్యం వైపు ఆకర్షించబడితే సాతాను అతన్ని చల్లని ప్రసంగికుల దగ్గరకు పంపుతాడు. వారు మనస్సాక్షిని గద్దించడానికి బదులు చెవులకు ఇంపైన కబుర్లతో అతడిని అలరిస్తారు. అటువంటి వారు వాక్యం నుండే ప్రసంగించవచ్చు, కానీ ఆత్మ ఖడ్గాన్ని వాడడానికి వారు భయపడతారు. ఎక్కడ ఎవరి మనసు గాయపడుతుందో అని వారు సత్యాన్ని పదును లేకుండా బోధిస్తారు. ఖడ్గం వరలో ఉన్నప్పుడు చూసి మెచ్చుకునేవారు అది బయటకు తీసి సత్యం కోసం వాడబడినప్పుడు భరించలేరు. చీకటి, పాపం రెండూ వేదనను కలిగిస్తాయి. ఐగుప్తీయులు చీకటి తెగులు వచ్చినప్పుడు అది ఎప్పుడు పోతుందా అని నిశ్చేష్టంగా కూర్చోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. పాపి పరిస్థితి కూడా అంతే. దేవుడు అతని అంధకారాన్ని తొలగించే వరకు అతడు దైవ కార్యాల పట్ల మృతుడితో సమానం. మారు మనస్సు పొందని ప్రతి పాపి సమాధి మీద ఇలా రాసి ఉంటుంది: దేవుని కోసం 1 గంట కూడా పనిచేయని వ్యక్తి ఇక్కడ నిద్రిస్తున్నాడు. అంధకారంలో ఉన్న వ్యక్తి దేవునికి సేవ చేయలేడు సరే, కనీసం తనకు తాను కూడా సహాయం చేసుకోలేడు. తన సొంత ఆత్మకు తనే చేసుకుంటున్న అపకారాన్ని కూడా అతడు చూడలేడు. చీకటి గదిలో చిక్కుకుని తాను చనిపోతానని భయపడే వ్యక్తిలా అతడు ఉంటాడు. కానీ ఒక్క కొవ్వొత్తిని వెలిగిస్తే తలుపు తాళం చెవి అక్కడే అందుబాటులో ఉందని అతడు గుర్తిస్తాడు. ఆ అంధకారం నుండి బయటపడడానికి క్రీస్తే వెలుగునిచ్చే కొవ్వొత్తి.